శ్రీ యోగేష్ ప్రభు గారు ఒక 15 నిమిషాలు వారి దివ్యమైనటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తారు. మీరందరికీ కూడా సుపరిచితులు. వారు అమూల్యమైనటువంటి సందేశం గంటలు కూడా అందించగలరు. అయినా సరే మన దగ్గర సమయం లేదు. ఉన్నటువంటి సమయంలోనే 15 నిమిషాలు వారి సందేశాన్ని గంజి సునంద గారు మరి కుమారస్వామి గారి యొక్క సృష్టి పూర్తి సందర్భంగా మనం ఇక్కడ కలిసాము. యజ్ఞ కార్యక్రమం జరుపుకున్నాం. చాలా సంతోషం అన్నమాట. నేను మీలాగా అక్కడ కూర్చునేవాడిని అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే నాకు 55 సంవత్సరాలు పట్టిందన్నమాట. కానీ ఈరోజు సమాజం ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. అబద్ధానికి వేగం ఎక్కువ అంట, నిజానికి ఓపిక ఎక్కువ అన్నమాట. కాబట్టి గురువులు చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలి అన్నమాట. తింటే పశువుల విలువ పెరుగుతుందంట, వింటే మనుషుల విలువ పెరుగుతుంది అన్నమాట. జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమంట. డబ్బా వాళ్ళు తాగి అందరూ డబ్బు అంటున్నారంట. తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారత మాత కోసం బ్రతకాలనుకుంటున్నాను బ్రతుకుతున్నాను అన్నమాట. టీచర్ పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? శబాష్. పిల్లవాడు ఇలాగా హుషారంట. పిల్లవాడు పూరి ఏం రాశాడంట, వెనక వాడి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ అనుకున్నదంట పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే 200 మార్కులు వేసేస్తారు. మన జీవితంలో ఎప్పుడు కాపీ కొట్టకూడదు అనమాట. ఇది చాలా చక్కగా ఇంతకు ముందు విష్ణు సహస్రనామం చదివారు. చాలా ఆనందం అన్నమాట. ఒక టాయిలెట్కి టూలెట్కి తేడా తెలియని వ్యక్తి మీ ముందు మాట్లాడుతున్నాను. ఆత్మ పరమాత్మ గురించి మాట్లాడుతున్నాను అంటే ఒక గురువు కృప అన్నమాట. అందుకే మరకడం మార్చాల ఉదాహరణ ఇస్తారు. మరకడం అంటే కోతి, మార్చాలం అంటే పిల్లి. కోతి పిల్ల తల్లిని పట్టుకుంటుంది అనమాట. అక్కడ పిల్లి అట్లా కాదు, తల్లి పిల్లని పట్టుకుంటుంది. అది ఎన్ని ఇల్లు మార్చినా కూడా పిల్లని పడనివ్వదు. మన జీవితం కూడా అంతే అనమాట. మనం ఒక గురువు ద్వారా ఏదైనా పొంది ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. అందరికీ మీకు ఆకలిస్తుంది అనుకుంటాను, కానీ ఈరోజు ఒక రోజు మాత్రం శ్రద్ధగా వినండి. మనిషి అన్నవాడు ఒక పూట తినాలంట, 3 పూట్ల స్నానం చేయాలంట. కానీ ఈరోజు మనం ఉల్టా చేస్తున్నాం అన్నమాట. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి సేవ చేయాలంట, 1,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం అన్నమాట. అసతోమా సత్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఇక్కడ మనం అందరూ ఎంట్రికలు పండిన వాళ్ళేమో ఉన్నామండి. కొంచెం బాధాకరమైన మన పిల్లల్ని మనం తీసుకురావాలి. సినిమాకి వెళ్ళాలన్నా పిల్లలతో పాటు కలిసి వెళ్తున్నారండి, హోటల్కి వెళ్ళాలన్నా వెళ్తున్నారండి. కానీ ఆధ్యాత్మిక అంటే ఇదేదో పనికిరానిది అన్నట్టుగా పెద్ద వయసు అయిపోయిన తర్వాత అన్న వాళ్ళే వస్తున్నారండి. కంటికి, వంటికి, పంటికి ఈ 3టికి శక్తి ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం అన్నమాట. శరీరం మాధ్యం పలు ధర్మ సాధనం అన్నమాట. మనం పుట్టినప్పుడు మనం ఏడ్చామంట, మన తల్లిదండ్రులు నవ్వారంట. కానీ మనం వెళ్ళేటప్పుడు మనం ఆనందంగా ఉండాలి. మన జీవితం చూసి వేరే వాళ్ళు ఇవ్వాలి. అలాంటి జీవితం గడపాలన్నమాట. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను 4 వస్తున్నారు, నన్ను 4 వస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు పొట్టు పెట్టారు, నాకు పొట్టు పెట్టారు, నీకు చీరగట్టారు, నాకు చీరగట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒకరోజు నువ్వు నా పొజిషన్ రావాలని శవం చెప్తుందండి. అందరం పోయేవాళ్ళని. మనిషి జన్మకు వచ్చా, ఇందాక మహానుభావులు చెప్పారు. ఎందుకు వచ్చా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి తెలుసుకోవాలి అంటే ఏదో ఒక గురుని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి. బోరింగ్లో నీళ్లు పడాలి అంటే ఇంట్లో ఒకటే చోట వేయాలన్నమాట, అప్పుడే నీళ్ళు వస్తాయన్నమాట. అట్లా ఏదో గురుని ఒక ఆధారం. పూలమాలకి దారం ఆధారం అండి. మన శరీరానికి భగవంతుడు ఆధారం అన్నమాట. భగవంతుడు మనలో ఉన్నాడు. తల్లి బడి, గుడి, ఇది 3 భారతీయులకు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక తల్లి బడి బాగుంది కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టాడు అనమాట. అటు తండ్రి వాడు సహకరించలేదు, ఇటు భర్త వాడు సహకరించలేదు అనమాట. ఎందుకంటే మొఘలాయల సామ్రాజ్యం. కానీ ఆ తల్లిలో ఒక కోరిక ఉంది కాబట్టి తల్లి ఛత్రపతి శివాజీ లాంటి వాడు పుట్టాడు. ఎన్నో యుద్ధాలు గెలిచాడు. గురువులు శాంతి గురించి చెప్తున్నారు. సంతోషం, శాంతి కావాలన్నమాట. 1835లో ఫ్లైట్ వాటనకాలే భారతదేశానికి వస్తాడండి. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత నాన్న ఉత్తరం రాస్తాడు, నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్. ఈ దేశంలో ఒక అడుక్కునేవాడు లేడు. అలాంటి దేశం అండి ఇది.
ఈ దేశంలో వ్యభిచారం లేదు, ఈ దేశంలో దొంగతనాలు లేవు, ఈ దేశంలో ఒకటి ఉంది, ఏముంది అంటే గురు పరంపర ఉంది. గురువు ఏం చెప్తే శిష్యులందరూ వాళ్ళ మాటలే వింటారు, వీళ్ళు ఎవరి మాటలు వినరు. అందుకే దేశం చాలా సమృద్ధిగా ఉంది. ఈ దేశాన్ని నాశనం చేయాలి అంటే నాకు ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తే 200 సంవత్సరాలు వీళ్ళు కొలాప్స్ అవుతారని రాస్తాడు ఉత్తరం. కానీ మనం మీరు 150 years లోనే కొలాప్స్ అయిపోయారు. కారణం మనకు అన్ని సంబంధాలు ఉన్నాయి కానీ గురు సంబంధం లేదు. అంతకుముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూర్లు ఉండేవి, 7,32,000 గురుకులాలు ఉండేవి. ఆ రోజు 4 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఆడవాళ్ళు సురక్షితంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు లేరు. కారణం ఇందాక వారు చెప్పారు సంస్కారం గురించి. కారు ఇస్తున్నామండి పిల్లలకు, కొందరికి కారం ఇస్తున్నామండి, సంస్కారం ఇవ్వట్లేదు. అందుకే ఆ తల్లి వడి మంచిది కాబట్టి మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే ఒక సంతాన రూపంలో మనకు వస్తుంది కాబట్టి తల్లి వడి చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు తల్లి వాళ్ళ పిల్లలకు చెప్పేవాడు, అబ్బాయి అంటే వాళ్ళ పిల్లలకు చెప్పేవాడు, కానీ ఈరోజు చెప్పినా వినేవాడు లేదు. పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాలు పాడండి? శబాష్. ఎక్కడికి వెళ్ళినా టక్కుమని ఆన్సర్ వస్తుందండి. మన సప్త ఋషుల పేర్లు ఏంటండి? గౌతమ, కాశ్యప, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, వశిష్ఠ, జమదగ్ని ఆ ఋషుల సంతానం అన్నమాట. భగవంతుడు 2 రూపాల్లో ఉంటాడండి, చర అచర. గుళ్ళో దేవుడు నడవట్లేదండి, నడిచే దైవాలే మన గురువులు అన్నమాట. గురువుని గౌరవించాలన్నమాట. మనిషి అన్న వాడికి ఒక గురి ఉండాలండి, ఆ గురి చేయడానికి ఒక గురువు కావాలన్నమాట. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు మించిన దయ్యం లేదండి. ఆ మధ్య అదోని ప్రవచనానికి వెళ్తున్నానండి, అక్కడ ఒక బంగారం కొట్టువాడు ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టాడండి, డబ్బులు ఊరికే రావు అని. డబ్బులు ఊరికే వస్తాయండి, జీవితం ఊరికే రాదండి, మనిషి జన్మ ఊరికే రాదండి. కాబట్టి ఆ జన్మ సార్థకం కావాలి. తల్లిదండ్రులు జన్మనిస్తారండి, గురువు జన్మ లేకుండా చేస్తాడనమాట. ఆ గురు సంబంధమే శాశ్వతమైన సంబంధం అన్నమాట. అలాంటి భారతదేశంలో మనం పుట్టామంటే ఆనందంగా ఉండాలి. అనుకోకుండా ఒక ఊర్లో రామాయణం, మహాభారతం 2 వచ్చేసాయండి. మొగుడు పెళ్ళాలు 2 కొట్లాడుకుంటున్నారండి, ఎక్కడికి వెళ్ళాలని. పెళ్ళం మొగుడు చెప్పిందండి, ఏమండి మీరు రామాయణం చూసి రండి, నేను మహాభారతం చూసి వస్తానండి, మీకు ఏదైనా నస్తే నాకు చెప్పండి, నాకు ఏదైనా నస్తే మీకు చెప్తా అని. సాయంత్రం రాగానే మొగుడు పెళ్ళం మొగుడిని అడిగిందండి, ఏమండి మీరు రామాయణం చూసి వచ్చారు కదండి, మీకు ఏం నచ్చిందండి అని. దశరథ మహారాజుకి 3 పెళ్ళాలంటేనే అన్నాడు. మళ్ళీ ఈయన ఆమెను అడిగింది, ఏమే నువ్వు మహాభారతం చూసి వచ్చావు కదే, నీకేం నచ్చింది? ద్రౌపది కలిగి మొగుళ్ళు అంటే. మన జీవితం అది కాదండి. ప్రతి మనిషిలో ఒక మంచితనం ఉంటుందండి, ప్రతి మనిషిలో చెడు ఉండొచ్చు, 99 చెడు గుణాలు ఉండొచ్చండి, మనకు అక్కర్లేదండి. ప్రతి మనిషిలో ఒక మంచి గుణం ఉంటుందండి, దాన్ని మనం 10 మందికి చెప్పగలగాలన్నమాట, అది పంచగలగాలన్నమాట. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే రాదండి, మా కుక్కడపల్లిలో రాదండి, మీ దగ్గర వస్తుందండి. ఏటీఎం కార్డు పెడితే డబ్బులు వస్తాయండి, ఎప్పుడు వస్తాయి? బ్యాలెన్స్ ఉంటే ఉంటే. చాలా మంది ఏమంటారంటే పిన్ను కొడితే వస్తుంది అంటారు. పిన్ను కొడితే వస్తాయంటే నా 4 కార్డులు ఇస్తాను. బ్యాలెన్స్ ఉంటే విత్డ్రా అండి. ఈ జన్మలో ఏదైనా మీకు మంచి జరుగుతుంది అంటే గత జన్మది అనమాట. కానీ వచ్చే జన్మకి ఏం చేయాలంటే ఈ జన్మలు సాధించాలి, సంపాదించాలి, గురువు దగ్గరికి వెళ్ళాలి. మనం గురువు ఏం చెప్తే శ్రద్ధగా వినాలి అనమాట. కానీ ఈరోజు చాలా మంది జీవితం దండగా అనుకుంటారండి, నేను జీవితం రోజు పండగ అనుకుంటాను. మనకు రోజు పండగలే అనమాట. ఆనందంగా ఉండాలి. ఆనందానికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? సుఖానికి దుఃఖం. ఆనందానికి ఆపోజిట్ వర్డ్ లేదండి, పరమానందం అన్నమాట. గురువులు భగవంతుడి స్వరూపం అన్నమాట. ఆనందంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఉన్న తేలి. అన్నం పెడితే అరిగిపోతుందంటండి, చీర ఇస్తే చిరిగిపోతుందంటండి, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తాయండి, సేవ కర్మని శుద్ధి చేస్తాయండి, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తాయండి. ఇవన్నీ శుద్ధి చేసుకోవడానికి మనిషి జన్మ అన్నమాట. పూజ చేస్తే ఏం లాభం అండి? ఎవరు చెప్తారండి? ఇంతవరకు చేశారు కదా, ఏం లాభం చెప్పండి ఎవరైనా? పూజ చేస్తే ఏం లాభం? ముక్తి. ఇంకా పూజ చేస్తే లాభం లేదంటండి, పూజ చేస్తే అన్ని నష్టాలంటండి. అద్దం మీద దుమ్ము ఉందనుకోండి, మీ ముఖం మీకు అనిపిస్తుందండి? మనసు అనే అద్దం మీద దుమ్ము ఉందండి. ఏముంది? కామ, క్రోధ, లోభ, మోహ, మత, మత్సర, అహంకార, మమకార శక్తి మనసుకు అంటుకొని ఉంటాయి. మంత్రానికి శక్తి ఉంటుందండి, అది మీరు ఎంత జపిస్తే మీ మనసు శుభ్రంగా ఉంటుంది, మీ స్వరూపం మీకు తెలుస్తుంది అన్నమాట. మొసలికి నాలిక ఉండదండి, తాబేలుకు ఎన్నికలు ఉండబడ్డాడు, చాపకు అరుగుదల ఉంటాడండి, పాముకి చెవులు ఉండబడ్డాడు, పాముకి
పీతలకు తల ఉండదండి. కానీ భగవంతుడు మన అందరికి అన్నీ ఇచ్చాడండి, కానీ మనకు మనసు ఉంటుందండి. అందుకే మనసే అందాల బృందావనం అన్నారండి. ఇంతకుముందు రాజకీయంగా అందరూ చెప్పారు, మనిషి పైన మనిషి గెలవడానికి ప్రయత్నం చేశారండి, కానీ మనిషి అన్నవాడు మనసు పైన గెలవాలి. ఆ గెలిచిన మన గురువులు అన్నమాట. ఆ గురువులను మనం ఈరోజు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. నేను వారు చెప్పినట్టుగా నేను మాట్లాడుతూ ఎంతైనా సేపైనా మాట్లాడతాను. 2 ఉదాహరణలు ఒక దేశభక్తి గీతం పాడి ముగించేస్తాను. ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. ఒక కుర్రవాడు మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతుంటాడు. గురుగారు పిలిచి అడుగుతున్నాడు, 7వ రోజు, ఏమయ్యా మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నావు, ఏంటి విశేషం అని అడిగాడు. గురుగారు నా కొత్తగా పెళ్ళైందండి, మా ఇంట్లో మా ఆవిడ కడుపుతో ఉంది, మా అత్తగారు మేము అందరం కలిసి భోజనం చేస్తాము. గురుగారు మీరు ఎట్లయినా భోజనానికి వెళ్తారు, మీ ఆవిడంటే అంత ప్రేమనయ్యా అని అడిగారు. అవును స్వామి అన్నాడు. ఆయన ఒక చిన్న పరీక్ష పెడదామయ్యా, మీ ఆవిడ నంబర్ నాకు గురుగారు నంబర్ తీసుకున్నారంట. ఆయన ఒక బాదాపు ఇస్తా కలిపిన పాలిచ్చారట అబ్బాయి. ఆ అబ్బాయి తాగగానే మూర్చోపోయాడంట. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి చెప్పారంట, అమ్మ మీ ఆయన చనిపోయారమ్మా వస్తారా అని. ఇంట్లో నుంచి అందరూ అత్తగారు వాళ్ళు వీళ్ళు అందరూ కట్టకట్టుకుని వచ్చి ఏడుస్తున్నారంట. ఎంతసేపు ఏడుస్తామండి, గంట వాళ్ళ ఉపయోగపడి ఏడుస్తున్నారు అనమాట. గురుగారు చెప్పారంట, అమ్మ నువ్వు ఏడ్చింది ఎక్కువైపోయింది, నువ్వు కడుపుతో ఉన్నావు కదా, నీ బిడ్డకి ఇబ్బంది అవుతుంది, ఒక గ్లాస్ పాలు తాగమని మళ్ళీ ఆమె కూడా ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంట. ఆ పాలు తాగుతూ ఉందంటండి. సగం తాగంగానే గురుగారు ఒక మాట అన్నారంట, అమ్మ ఈ పాలు మొత్తం నువ్వు తాగే వరకు నువ్వు చనిపోతావమ్మా, అక్కడ ఉన్న మీ ఆయన చేస్తాడమ్మా అని. తక్కువని పాలు తాగడం ఆపేసింది. సగం ఆపేసిందట. ఏంటి అని అడిగారంట. గురుగారు కడుపుతోనే ఉన్నాను కదండి, నాకు ఒక బిడ్డను చూడాలని ఎప్పుడు నుంచి కోరికండి, మా అత్తగారు చాలా ఫ్రీగా ఉంటారండి, వారు ఏ కార్యక్రమం చెప్తే రారండి, ఇంట్లోనే ఉన్నారు, అది ఇస్తే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇస్తే పాలు ఆమెకి ఇచ్చారంట. ఆమె కూడా అదే మాట అన్నారండి. గురుగారు నాకు ఎప్పటి నుంచో ఒక మన్మడిని చూడాలని కోరికండి, మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి, ఆయన ఇక్కడ వెళ్ళాడండి, ఆయనకి ఏ పని పాట లేదు, ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంట. ఆయన కూడా అదే మాట అన్నారంట. గురుగారు నాకు ఎప్పటి నుంచో ఒక మన్మరాన్ని చూడాలని కోరికండి, మా కొడుకు ఒక వెదవాడి, మీకు ఏ పని పాట లేదు, రోడ్డు మీద తిరుగుతున్నట్టు మీకు ఇచ్చేయండి. మనం ఏమనుకుంటామంటే తాగుబోతు మంచివాళ్ళు కాదు, మాలా కాషాయం కట్టే మంచివాళ్ళు. మంచితనం అనేది అందరిలో ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఆ మంచినే మనం స్వీకరించాలన్నమాట. అప్పుడు ఆ కుర్రవాడు అంటాడు, గురుగారు మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయి కదా, నేను విన్నాను స్వామీజీ ఏ సంబంధాలు పెట్టుకోరని, మీకు ఏ సంబంధాలు ఉండవు కదా, ఈ పాలు మీరు తాగొచ్చు కదా అన్నాడు. అంటే పోతే గురువు పోయి నేను బాగుండాలి అని, కానీ నేను పోయినా పర్వాలేదు నా గురువు బాగుండాలన్న భావన ఏనాడైతే భారతీయుల్లో వస్తుందో ఈ దేశానికి మళ్ళీ ఆ గురువు వైభవం వస్తుంది. కేరళలో 3వ తరగతి పిల్లని అడిగిందంట టీచర్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకోకోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసినంట. కోకోకోలా ఇస్తే వాళ్ళు షాక్ వేసి ఇస్తారండి, తాగేటప్పుడు తల దించాల్సి వస్తుంది. అదే మా ఊళ్ళో కొబ్బరి బొండం ఇస్తే వాడు షాక్ వేసి ఇవ్వరండి, నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తలెత్తినట్టు అని. అందుకే ఆ దేశం తలదించే మన పని చేయకూడదు. ఆ మధ్య నేను గిరి ప్రదర్శన చేసి వస్తున్నాను. బెంగళూరు వచ్చే వరకు ఇందాక అడిగాను కదా పాట, ఆ పాట స్టార్ట్ అయిందండి. పంచదార బొమ్మ ఆ పాటను కొంచెం మార్చానండి. పంచదార బొమ్మ పంచడం నేర్చుకో బొమ్మ, నువ్వు పంచకపోతే వృథాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ, పంచడం నేర్చుకో బొమ్మ. పంచడం నేర్చుకోవాలన్న. నదిలో నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉండాలి. కార్యక్రమం ఏదైనా చేస్తుంటే మన వంతు ధనం పెట్టి పని చేస్తే మంచిది, అభివృద్ధి వస్తుంది. సనాతన వైదిక ధర్మం ఇది. చాలా మంది పిల్లల్ని వెధవ అని తిడుతుంటారు. మనం వెధవాలం కాదు, మనం అందరం వేదాలకు వారసులం అనమాట. అది మనం గ్రహించి మన జీవితంలో ముందుకు సాగాలి. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతం అన్నమాట. ఆయు కర్మచ విత్తం చ విద్యా నిధనము వచ పంచైతాని విసృజ్యంతే గర్భస్థవ దేహిన అంటాడు చాణక్యుడు. ఆయుష్ మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ ఏం పని చేస్తారు, ఆయు కర్మ చ విత్తం ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మ చ విత్తం చ విద్య ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనము వచ మీరు ఎప్పుడు చనిపోతారు, ఇది మీరు పుట్టినప్పుడే డిసైడ్. ఇది ఎవరు మార్చలేదు. కాబట్టి చక్కగా జీవితంలో బాగుపడాలంటే ఇంత విష్ణు చదివారు, చాలా మంది చేతులు భగవద్గీత ఉంది, అందరి ఇంట్లో ఉండాలి. ఒకప్పుడు అమ్మాయికి పెళ్లి అంటే అడిగేవాళ్ళంట, అమ్మ భారతం చదివేవా రామాయణం చదివేవా అని. కానీ ఈరోజు అమ్మాయి అడుగుతుందంటే, ఏమంటే మీ ఇంట్లో రావుకేతులు ఉన్నారా అని. అర్థం అవ్వాలి, అది కాకూడదు. మనం అందరం కుటుంబ సభ్యులు అందరం కలిసి ఉండాలి, కుల మతాలకు అతీతంగా ఉండాలి. నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశాను, గోవు కోసం చేశాను. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రాబోయే తరం బాగుండాలి అంటే ప్రతి ఇంట్లో ఆవు ఉండాలండి. కుక్కలు తెచ్చి పెట్టుకుంటున్నాం కానీ మనం ఆవుకు దూరమే. కనీసం ఆ ఆవు పాలనగా ఆ పిల్లలకు అందిస్తే వాళ్ళ జీవితంలో హాయిగా ఉంటారు. మన బ్రెయిన్ వరకు ఏది తీర్చవదండి, మనం తినే ఆహారం మన శరీరం వరకే.
ఆ బ్రెయిన్ వరకు ఒక ఆవుని రీచ్ అవుతుంది. కాబట్టి పిల్లలు చాలా బుద్ధిమంతులు అవ్వాలి అంటే మీరు అందరూ ఆ కృషి చేస్తారని ఒక విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను. మళ్ళీ కూడా నాకు ఇస్తే అవకాశం, సమయం ఇస్తే మాట్లాడతాను. ఒక దేశభక్తి గీతం పాడి ముగించేస్తానండి. ఒక కవిత్వం దుఃఖి ముగించేస్తాను. నేను చాలా రాశాను, అది నా గొప్పతనం కాదు, గురు కృప అన్నాను. ఆ మధ్య నేను మియాపూర్ సిగ్నల్ దగ్గర ఉన్నాను కారులో. పక్క కారు వాడు ఇట్లా అన్నాడు అని అర్థం దింపానండి. నాది ఆ కారులో శ్రీ 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 ఇదండి చిన్నజీయ స్వామి ఫోటో ఉంటుందండి. ఆయన నన్ను అడిగాడండి, చిన్నజీయ స్వామి ఆంధ్రనా తెలంగాణ అని అడిగాడు. నేను వాడిని సూర్యుని చూపించానండి. ఎవరిని చూపించాను? సూర్యుడిని చూపించాను. నేను కూడా సూర్యుడు ఆంధ్రనా తెలంగాణ అని అడిగాను. సూర్యుడు ఆంధ్ర తెలంగాణ అండి అందరివాడు, గురువు అందరివాడు అనమాట. ఈ గురువు అందరివాడు మన వేదికపై ఉన్న పరమాత్మ అనంత. అంటే ఆ పరమాత్మని మనం తెలుసుకోవాలన్నమాట. జగత్తుతో సంబంధం పెట్టుకుంటే మళ్ళీ రావాలంట. ఆ జగదీశ్వరుడితో సంబంధం పెట్టుకోవాలి. మన ఒక అమ్మాయి వచ్చిందండి, మా భర్త గారు వదిలేసరికి డిప్రెషన్కి వెళ్ళిపోయింది అని. ఆ అమ్మాయి చెప్పాను, డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో. ఏం పెట్టుకో? డీప్ రిలేషన్ భగవంతుడితో పెట్టుకో. సంబంధం భగవంతుడే, సంబంధం శాశ్వతమైన సంబంధం. అదే నీకు ఆనందాన్ని ఇస్తుంది అనమాట. చరితలోని సారమిదే, చరితలోని సారమిదే, భవితలోని భావమిదే, వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం, వందే మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం. తల్లి వందనం, ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం. తల్లి వందనం, ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. మనలోని అనైక్యత, సంస్కార విహీనత, ఆశరాగాధికారం అందుకొనిరిరా. విద్వేషము రగిలించి విభజించి పాలించే విచ్ఛిన్నం తలపెట్టే ఫిరంగి ముఖరా. బ్రిటిషు విషపు తంత్రానికి విరుగుడు మంత్రం. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం. ఎన్నాళ్ళి వేదన, ఎన్నేళ్ళి రోధన, తల్లి బాధ తీర్చకుంటే తనయులమేనా. విశ్వశాంతి వారధివై, విశ్వానికి సారథివై, విద్రోహుల గుండె చిల్చు చంద్ర పిడుగువై, విజయ శంఖమెత్తు అదురు భువన గోంతరం. వందే మాతరం, వందే మాతరం. తల్లి వందనం, భూతల్లి వందనం, వందే మాతరం అంటోంది తరం. బోలో భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ, అప్నే అప్నే గురువుం కీ. కుక్క పిల్లలు పెట్టిన తర్వాత 7 రోజుల్లో కళ్ళు తెరుస్తుందండి. మనం 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా మనం కళ్ళు తెరవట్లేదండి. అనుకోకుండా ఒక రాయి వేసి ఒక కుక్కని కొట్టాడండి. కుక్క పారిపోయిందండి. అదే రాయి తీసి తేనెటీగ పుట్ట కొట్టారండి. ఆ తేనెటీగలు అందరూ కలిసి వచ్చి వెంబడి పడ్డాయంట. ఈయన పారిపోయాడంట. మన జీవితంలో కూడా అందరం కలవాలండి. కలుస్తూనే ఈ దేశం మిగులుతుంది. లేకుంటే హిందువులకంతా హిందూ మహాసాగరం ఒక్కటే మిగిలిపోతుందండి. మనం అక్కడ వెళ్ళి దూకాల్సి వస్తుంది. దేశం మన భారతీయులకు ఇది ఒక్కటే ఉంది. కాబట్టి చిన్న అవకాశం ఇచ్చిన వారు ధన్యవాదాలతో ఒక కవిత్వం చెప్పి ముగించేస్తాను. కులం మీదని ఎవరైనా అడగొద్దు అనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దు అనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరం లాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరినీ బాగుండాలనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పూర్తుల్ని కాలని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా, కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దనుకున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్ని ఇచ్చే ఆ భగవద్గీతను అంతరించే చూడాలనుకుంటా. మీరందరూ చక్కగా చదివి మీ జన్మ సార్థకం అవకాశం ఇచ్చిన మా రామకోటి గారికి ధన్యవాదాలు తెలుస్తూ, మా స్వామీజీ కూడా ఒకరు ఉన్నారు, శాంతంగా కూర్చున్నారు. కాబట్టి మరొకసారి శంఖం ముగిస్తే మళ్ళీ యుద్ధం ప్రారంభం అవుతుంది. మన జన్మ సార్థకం కావాలి, తెలుసుకోవాలంటే ఆ శ్రద్ధాభక్తి అందరిలో ఉండాలి, ఓపిక కావాలి. మీ అందరికీ చాలా ఓపిక కూర్చున్నందుకు మీరందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడనమాట. జాగ్రత్త పరుచుకుంటే మన జన్మ సార్థకం. ఆ విషయం వాళ్ళందరూ సాగుతాం. భారత్ మాతాకి జై.